गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुम् नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्माधिकं श्रीकृष्णाख्य गुरुं भजेह्यमनिशं श्रीसिद्धसन्तोचनम् पुन्नालवंशकलशाम्बुधिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगी गुरुमन्तरतो नमामि। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మద్గురుదేవులు శ్రీ అమలానంద పాటల పండరీనాథ పాదపద్మములను హృదయ కమలములో నిలుపుకొని స్మరించుకుంటూ మనము ఈ ప్రబోధ సుఢామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 278వ కందార్థమును మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, కలనెడబాసిన మనుజులు కలలోపలి పనులు చేయ కలవారుగారు వారల వలె ఎరుకను గురుని చేత వదలిరకాలోనా గలపని చేయ వలదిరుకాలోనా కలవారంచని నోట పలుకుట అరయక పలికిన వారికి తొలగాదు పాపము వదలెరుకలోనా గలపని చేయ వలదెరుకలోనా అని అంటున్నాడు ఇక్కడ. అంటే కలనెడబాసిన మనుజులు గురుభక్తులు, కలలోపల ఉన్నటువంటి వారులందరూ కూడా నరపుత్రులు. అంటే కలనెడబాసినటువంటి మనుజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గురుపుత్రులు. మరి కళలో వారంతా కూడా నరపుత్రులు. కాబట్టి మరి సమాజంలో ఈడున్నటువంటి గ్రామము లోపల మనం ఉన్నటువంటి గ్రామముల అందరూ కూడా సంఖ్య వాళ్ళదే ఎక్కువ ఉంటుంది కాబట్టి, నరపుత్రుల సంఖ్యనే ఎక్కువ ఉంటుంది కాబట్టి, మరి ఇక్కడ ఇతడు గురుపుత్రుడాట. మరి ఇతను గురుబోధ విన్నాడట. ఆ గురుబోధ ద్వారా ఇతడు కల మేలుకున్నాడట అని ఎవరంటారు అంటే కళలోని వారు అంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఆయన ఏదో కళ మేలుకొని ఉన్నాడట, మనం కళలోని వారమట. మరి కళ మేలుకుంటే మరి మరణము, మనం అన్నం తింటున్నాము కదా, బట్టలు కట్టుకుంటున్నాము కదా, వాహనాలు నడుపుతున్నాము కదా, గృహములు కట్టుకుంటున్నాము కదా, మరి భార్యని చేసుకున్నాము కదా, పిల్లలకు అన్నాము కదా, మరి వాళ్ళ శుభకార్యములు అన్నీ చేస్తున్నాము కదా. మరి అతడు కళ మేలుకున్నటువంటి వాడు కూడా మరి మనలాగానే ఆయన చేస్తున్నాడు కదా. మరి ఆయన ఎట్లా కళ మేలుకున్నవాడు, మనం ఎట్లా కళలో వారము. కాబట్టి మన వల్లే అతడు కూడా పనులు చేస్తున్నాడు కదా, అన్ని పనులు చేస్తున్నాడు, మళ్ళీ కళ మేలుకున్నటువంటి వాడని చెప్పుకుంటున్నాడు. నేను గురుబోధ ఆ గురుమూర్తి యొక్క మేలుకలో ఉన్నటువంటి వాడిని అని మళ్ళీ చెప్పుకుంటున్నాడు. అంటే మనం మేల్కొనలేదా? మనం మేల్కొంటలేమా, పండుకుంటలేమా? అంటే మనం కూడా నిద్రపోతాం, మేల్కుంటాం. మనం కూడా మేల్కుంటున్నాం కదా, మరి ఆయన ఎట్లా మేల్కున్నట్లు అని చెప్పి ఇతరులు మరి కళలోపలి వారు
నిందలు చేస్తారు. కాబట్టి అలాంటి నిందలని నీవు పట్టించుకోరాదు. ఎందుకు అనంటే మరి ఇక్కడ కల లోపల మేలుకున్నటువంటి నీవు కదా, అంటే కల మేలుకున్నటువంటి వాడట అతడట, కలలోని వారు మననట. మనందరిని చూసి ఏమంటున్నాడు అతడు అంటే, మీరంతా కలవారు అని అంటున్నారు, కలలోపలి వాళ్ళు అనట. కల లోపల మనం మళ్ళీ మేలుకుంటలేమా అంటే, ఆయన మేలుకున్నాడా, మనం కూడా మేలుకుంటున్నాము కదా, ఆయనకు మనకు సాటి ఏమున్నది, ఆయనకు మనకు తేడా ఏమున్నది అని అంటారు. కాబట్టి మరి ఇది దీని గురించి ఇది మనకు జనక చక్రవర్తి కాలం లోపల కూడా జరిగింది అని చెప్పి మనకు మన గురువు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ జనక చక్రవర్తి యొక్క జీవిత చరిత్ర ఎలా ఉందో చెప్పడం జరిగింది ఇక్కడ. కాబట్టి మనం దీని గురించి మళ్ళొకసారి గురుమూర్తి చెప్పినటువంటి దాన్ని మననం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ మరి కల మేల్కొన్నటువంటి వాడు జనక చక్రవర్తి, మరి కల మేల్కొన్నటువంటి వాడు ఒక ఋషి. అంటే వీరికి ఎట్లా సందేహం వచ్చిందట అంటే, ఈ జనకర చక్రవర్తి ఉండేటువంటి ఒక రాజ్యంలో ఒక పేరు శెట్టి అనేటువంటి వాడు కూడా పెద్ద షావుకారు ఉన్నాడట. అంటే వాని దగ్గర కూడా ధనం బాగున్నది. అంటే ఇప్పుడు గవర్నమెంట్కి కూడా అప్పిచ్చేటువంటి వాళ్ళు లేరా అంటే ఉన్నారు. కాబట్టి అలాంటి కుబేరులు ఉన్నారు కదా, అలాంటి కుబేరుడైనటువంటి పేరు శెట్టి ఒకడు ఈ జనక చక్రవర్తి రాజ్యములో ఉన్నాడట. ఉండి ఏమంటున్నాడు ఆ పేరు శెట్టి అంటే, ఆయన జనక చక్రవర్తి రాజఋషి అట. ఆయనకు రాజఋషి అని పేరుతో అందరు పిలుస్తున్నారు. ఆయన దగ్గరికి పోయి అందరూ నమస్కరిస్తున్నారు. ఆయన దగ్గరికి పోయి ఈ యొక్క పండితులు, స్వామీజీలు అందరూ కూడా పోయి, ఈ వేదాంతం నేర్చుకున్నటువంటి వాళ్ళు కూడా పోయి అతని దగ్గర నమస్కారం చేసి మరి అతని అనుగ్రహం పొంది వస్తున్నారు. మరి ఆయన కన్నా నేనేం తక్కువ, మరి అతడు ప్రజలని రాజ్యం వెళ్తున్నాడు, ప్రజల యొక్క కోరికల అభిప్రాయాలను బట్టి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుస్తున్నాడు. ఇండ్లు కానటువంటి వానికి ఇండ్లు ఇస్తున్నాడు. మరి ఇక్కడ డబ్బు లేనటువంటి వానికి డబ్బు సాయం చేస్తున్నాడు, బ్యాంకుల ద్వారా ఇస్తున్నాడు, దాని ద్వారా ఇస్తున్నాడు. ఇవన్నీ దాన కార్యక్రమాలు చేస్తున్నాడు కదా. మరి నేను కూడా చేస్తున్నాను కదా ఇక్కడ. డబ్బు లేనటువంటి వారికి డబ్బులు ఇస్తున్నాను, ఇండ్లు లేనటువంటి వారికి ఇండ్లు ఇస్తున్నాను, మరి సావులకు పైసలు ఇస్తున్నాను, శుభకార్యములకు నా దగ్గరికి వస్తే మంగళసూత్రాలకు మట్టెలకు కావలసినటువంటి డబ్బు కూడా నేను దానం చేస్తున్నాను కదా. పట్టు వస్త్రాలు, వాహన భూషణాలు కూడా వాళ్ళకు దానం చేస్తున్నాను కదా ప్రజలకు. మరి అన్నప్పుడు నేనేమి తక్కువ, నేను కూడా గొప్పనే కదా. మరి మీ రాజు ఎట్లా గొప్ప, మీ రాజఋషి ఆయనకి ఎట్లా పేరు వచ్చిందో నాకు కూడా రాజఋషి అనేటువంటి పేరు నాకు కూడా వచ్చింది కదా, నేను కూడా దాన ధర్మాలు చేస్తున్నాను కదా అని చెప్పి అనగా ఒక మంత్రితో అన్నాడట. అంటే ఆ మంత్రి పోయి రాజుగారికి చెప్పినాడట, స్వామి ఇట్లా ఒక పేరు చెట్టు అనేటువంటి మన ఊళ్ళో పేరు చెట్టు ఉన్నాడు కదా, ఆ పేరు చెట్టు కూడా దాన ధర్మాలు చేస్తూ ఆ రాజఋషి అనే పేరు జనక చక్రవర్తికి వచ్చిందా, నాకు కూడా రాజఋషి అనేటువంటి పేరు, నేను కూడా దాన ధర్మాలు చేస్తున్నాను కాబట్టి నాకు కూడా రాజఋషి అని చెప్పి కొంతమందిని పిలిపించుకున్నాడు అతడు. ఎందుకంటే ఈ డబ్బు దానము ఇవన్నీ చేస్తున్నాడు కదా. ఆడినప్పుడు మరి సామాన్యుడైనటువంటి వాడు, డబ్బు లేనటువంటి వాడు, దరిద్రుడైనటువంటి వానికి డబ్బు ఇచ్చినప్పుడు వాడు ఏమంటాడు, ఓ పేరు శెట్టి మహారాజు అతడేనయ్యా అసలైనటువంటి రాజఋషి అంటే మా పేరు శెట్టి అని చెప్పి కొంతమందితోని అనిపించుకొని సంతోషపడ్డాడు. ఆ మాట మంత్రి విన్నాడు, పోయి రాజుకు చెప్పినాడు. చెప్తే మంచి శుభమే చేస్తున్నాడు కదా, ప్రజలకు మేలే చేస్తున్నాడు కదా అని చెప్పి నవ్వినాడట. ఆ నవ్వితే మరి ఒక రాజఋషి అంటే ఒక తపస్సు చేసుకునేటువంటి ఒక ఋషికి కూడా ఋషులు ఉంటారు కదా, ఆ తపస్సు అడవిలో తపస్సు చేసుకునేటువంటి ఋషులు ఎవరైతే ఉంటారో ఒక ఋషికి ఆయనకు కూడా చింతన వచ్చిందట. ఏమని అంటే, జనక చక్రవర్తి కానీ మరి ఇతనికి రాజఋషి అనేటువంటి పేరుకు ఇతడు ఎట్లా అర్హుడైతాడు, మరి ఇతడు కాదు కదా. రాజఋషి అనేటువంటి పేరు ఎవరికి వస్తుంది అది అంటే, అడవిలో తపస్సు చేసి ఆ తపశ్శక్తి సంపన్నులైనటువంటి వారికి మాత్రమే రాజఋషి అనేటువంటిది ఆ పేరు. రాజయోగములు ఆ ఋషి అనేటువంటిది, ఋషిప్రోక్తమైనటువంటిది రాజఋషి అనేటువంటి పేరు వస్తుంది. కానీ ఇతడు పొద్దున లేస్తే సాయంత్రం వరకు ప్రజల సమ్మేళనంతో ఉంటాడు, ప్రజలతో మమేకంగా ఉంటాడు. ఇతడు ఎట్లా రాజఋషి అనేటువంటి పేరు ఇతనికి ఎట్లా అది సాధ్యమవుతుంది, ఇతడు అర్హుడు కాదు అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి ఆ యొక్క జనక చక్రవర్తి రాజ్యానికి వచ్చి జనక చక్రవర్తి దగ్గరికి వస్తాడట. వచ్చుడితోనే మరి ఇతడు ఆ యొక్క శుశ్రూష విధానం తెలిసినటువంటి వాడు కదా తన గురువు ద్వారా. ఋషులు వస్తే అతని సత్కారం చేయాలనేటువంటి భావంతో, స్వామి రండి కూర్చోండి ఆహ్వానించండి అని చెప్పి అతనికి మరి ఆచమానేమో అవన్నీ మంత్రుల ద్వారా చేపించి సింహాసనం వేసి కూర్చోబెట్టడానికి, స్వామి కూర్చోండి అంటే, నేను కూర్చుండటానికి రాలేదు,
నేను ఒక ప్రశ్న అడుగుదామని వచ్చినాను. ఆ ప్రశ్నకు నాకు సమాధానం దొరికినప్పుడే నీతో కూర్చుండి నేను తాంబూలాలు పుచ్చుకుంటాను, కానీ అంతవరకు పుచ్చుకోను. కాబట్టి ఏమి స్వామి ఆ సందేశం ఏంది? మీ యొక్క సందేహం ఏంటిది? ఏమి ప్రశ్న అది అంటే, నీకు ఈ యొక్క రాజఋషి అనేటువంటి పేరు నీకు ఎలా వచ్చింది? నీవు అర్హుడవు కాదు కదా, మరి ఎలా పిలిపించుకుంటున్నామంటే, ఏమో స్వామి నేను ఎందుకు పిలిపించుకుంటున్నాను, వాళ్ళు పిలుస్తున్నారు, రాజ్యంలో వాళ్ళు ప్రజలు పిలుస్తున్నారు, కొంతమంది పిలుచుకుంటున్నారు, వాళ్ళకి ఏమనిపించిందో స్వామి నాకు తెలియదు అదంతా కూడా. అంటే మరి తెలియంది నీకు రాజఋషి అని నువ్వెట్లా పిలిపిస్తుకుంటున్నావు అంటే, అది నా గురుమూర్తి కరుణచే వాళ్ళు పిలుస్తున్నారేమో నా పనుల వల్ల. అంటే ఆ పనులు నేను పరీక్షించి నాకు నాకు తెలియజేయవాలే అంటాడు. సరే స్వామి అని అంటే, మన ఇద్దరము కూడా అడవికి పోవాలే అని అంటాడు. సరే స్వామి మీ వెంబడి నేను అడవికి వస్తాను, కానీ ఇప్పుడు మీతో నేను వచ్చినట్లయితే నాతో మంత్రులు, సైన్యము, సేనాధిపతులు, సేనలు వీళ్ళందరూ వస్తారు. కాబట్టి అర్ధరాత్రి వేళ మనం ప్రయాణమైనట్లయితే ఎవరు కూడా మన వెంబడి రారు, మన ఇద్దరమే పోవచ్చు. మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను స్వామి, మీ ఆజ్ఞ తిరస్కరిస్తాను, మీ ఆజ్ఞ నేను శిరస వహిస్తానని చెప్పి జనక చక్రవర్తి రాజు అంటాడు. సరే అని చెప్పి అక్కడ మరి ఉండి రాత్రి 12 గంటల సమయమున అతడు ఏమంటాడంటే, నా వల్లనే నీవు రావాలి అంటాడు. అంటే వీళ్ళందరూ పండుకుంటారు కదా, ఆ యొక్క బూట్ల చెప్పుల సౌండ్ ఇట్లా వినబడితే లేస్తారేమో అని చెప్పి ఆ చెప్పులు కూడా విడిచి, ఆ యొక్క ఋషి ఎట్లా ఉంటాడు అంటే, అడవిలో ఉంటే అతనికి పాదరక్షలు లేవు కదా, ఇతడు కూడా పాదరక్షములు లేక, కిరీటములు, భుజ కిరీటములు ఏమి లేక, సామాన్య మానవుని లెక్క ఆ యొక్క రాజ ఋషితో, ఆ యొక్క మహర్షితో ప్రయాణం చేస్తాడు. ఆ ప్రయాణం చేసినప్పుడు అతడు మరి ఆ యొక్క పోతూ ఉంటే అక్కడ ఆ యొక్క రాత్రి అవుతుంది. ఆ తెల్లమంతా నడిచినారు కదా, మరి కాబోతుంది సమయానికి అతడు ఏం చేస్తాడంటే, అతనికి పాదాలు సున్నితమైనటువంటివి కనుక గులకరాళ్ళు అవన్నీ కుచ్చుకపోయి ఆ యొక్క పాదాలకు రక్తం కారుతుందట. రక్తం కారితే అక్కడ పండుకుంటారు. తెల్లవారు లేచేసరికి ఇతనికి ఆ యొక్క మరి అలసిపోయినాడు గనక, మరి ఆకలి కొంటున్నాడు గనక, అప్పుడు ఈ ఒక ఋషి ఏమంటాడంటే, నాయన అక్కడ పక్కకు ఏదో పొగ వస్తుంది, అక్కడ ఒక గ్రామం ఉన్నట్లున్నది, ఆ గ్రామానికి పోయి నేను తెల్లవారుతుంది కనుక ఆ గ్రామానికి పోయి నేను భిక్ష అడుక్కొని వస్తాను. మనం ఈ సాగరంలో, ఈ నదిలో స్నానం చేసి మనం స్నానసంధ్యలు చేసుకొని మనము ఈ యొక్క భిక్షని భుజిస్తాము అని చెప్తే, సరే అని చెప్పి ఆ చెట్టు కింద నువ్వు అలసట తీసుకో, నేను ఆ ఊరిలోకి పోయి భిక్ష అడుక్కొస్తానని చెప్పి భిక్ష కొరకు ఈ యొక్క మునీశ్వరుడు పోతాడు. పోయిన తర్వాత ఇతడు చెట్టు కింద మరి అలసిపోతాడు కనుక కూర్చొని అట్లనే పండుకున్న తర్వాత నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత మరి ముందు రాజ్యంలో ఉన్నటువంటి ఒక సామంత రాజుకు కర్వకాటకాలు అన్ని ఏర్పడి అతళ్ళు వాళ్ళ ఒక రాజ్యంలో అల్లకొల్లాలమై, ఈ చక్రవర్తి దగ్గర ఏమన్నా మరి ధనాగారము తీసుకొని వచ్చి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆ చక్రవర్తి దర్శనం కొరకు సామంతరాజు సేనలు, సేనాధిపతులతో వస్తుంటాడు. వచ్చినటువంటి ఆ దారి పొంటి వస్తున్నటువంటి సమయంలో ఆ చెట్టు కింద ఈ జనక చక్రవర్తి రాజు కనబడతాడు. ఓహో, జనక చక్రవర్తి రాజు ఇక్కడనే పడుకున్నాడు, ఇతడు వేట మార్గానికి వచ్చినట్టున్నది. వేట మార్గానికి వచ్చి ఇక్కడ మరి సేనలు, సేనాధిపతులందరూ ఈ యొక్క అడవిలో దిక్కుతోచని సమయంలో వాళ్ళు వెళ్ళిపోయినట్లున్నది. రాజు ఒంటరి అని చెప్పి అలసిపోయి ఇక్కడ చెట్టు కింద పండుకున్నాడు అని చెప్పి, అరే అక్కడ ఉన్నటువంటి సేనలు, సేనాధిపతులు అందరూ రండి ఇక్కడికి, గుడారాలు వేయండి అక్కడ అని చెప్పి అంటే, అక్కడ గుడారాలు అవన్నీ వేస్తారు. అక్కడ ఏసీ గుడారంలో మంచి ఒక చెద్దర్లతో వేసినటువంటి ఒక పడకని ఏర్పాటు చేసి దాని మీద తెల్లటి వస్త్రం వేసి రాజుగారిని తీసుకుపోయి, అక్కడ నిద్రలో ఉన్నాడు కదా, తీసుకుపోయి అక్కడ ఆ తెల్లటి వస్త్రం మీద కింద మంచిగా దుప్పట్లు వేసి పండబెట్టి అక్కడ వాళ్ళ ఒక నెమిలి పింఛములతో ఇసురుతూ ఉంటారు. వాళ్ళ సేనాధిపతులంతా కూడా సేవ చేస్తూ ఉంటారు, పరిచర్యలు చేస్తూ ఉంటారు రాజుకు. చేస్తూ ఉంటే ఈ యొక్క గ్రామానికి పోయి భిక్ష వచ్చినటువంటి మునీశ్వరుడు వస్తాడు కదా, ఋషి. ఆ ఋషి వచ్చే వరకు చెట్టు కింద జనక చక్రవర్తి రాజు లేడు. ఇదంతా ఏమి, ఈ సైన్యం అంతా ఏమి, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, ఈ రాజులేంది, రాజ్య పరిపాలన ఏంది, సేనలంతా ఏంది అని చూసే వరకే అడుగుతాడు, ఎవరు మీరు ఇక్కడ చెట్టు కింద ఒక ఆయన ఉండాలి, అతడు ఎవడు, ఇక్కడ లేడు కదా అతడు, ఇక్కడ ఏమైనాడు అతడు అంటే, మంచిగా మాట్లాడు, అడవిడు అనకు, నీవు మా రాజు అయిన చక్రవర్తి
ఆయన జనక చక్రవర్తి రాజు. మేము అతని దర్శనం కొరకు వస్తుంటే ఆయన ఇక్కడ దర్శనమైనాడు కాబట్టి అతన్ని మేము ఒక గుడారాలు చేసి ఆ గుడారములో మరి అతడు నిద్ర భంగం చేయకుండా ఉపాసనలు అక్కడెక్కడ మన పరిచర్యలు చేస్తున్నారు మా వాళ్ళంతా కూడా. నీవు మంచిగా మాట్లాడు అని చెప్పినారు. మంచిగా మాట్లాడేమిందే, అతడు నాతో నచ్చినాడు కనుక, వాడు నా శిష్యుడు కనుక మరి అతనితో కలవాలని మేము అతన్ని నాకు చూపెట్టండి అని అంటాడు. చూపెట్టని కోపంతో అడిగితే, అంటే వీడు ఋషి కదా, ఆ ఋషి అయినటువంటి వారికి ఎవరైనా భయపడతారు, ఏమన్నా కోపంతో వీడు ఏమన్నా శాపం పెడతా కూడా అది మనకు తలుగుతుంది అనేటువంటి భావనతోని, స్వామి ఇట్లా మేము ఇట్లా మా రాజు ఇట్లా అని చెప్తారు. చెప్తే సరే ఇప్పుడు మీ రాజుతోని పని కానీ మీతోని పని లేదు, మీ రాజుని లేపండి, మేల్కొల్పండి, ఇట్లా ఫలానా ఋషి వచ్చినాడు అని చెప్పండి అని చెప్పానంటే వాళ్ళు పోయి మేల్కొల్పి, స్వామి ఇట్లా ఒక ఋషి అట ఇట్లా ఏదో గ్రామానికి పోయి వచ్చినాడంటే, అవును వాస్తవమే, ఆయనతో నేను వచ్చినాను అని చెప్పి నేను పిలవండి ఇక్కడ కూర్చుంటాడని చెప్తా అంటే ఆయనను తీసుకుపోయి ఆ రాజు దగ్గర తీసుకుపోయి దర్శనం చేపిస్తారు. చేసిన తర్వాత ఇదంతా ఏమిటి అని అడుగుతాడు. అంటే ఇదంతా ఘటభోగము అని అంటాడు. ఏమి ఘటభోగం ఇదంతా అంటే, నేను అడవిలో ఉన్నా కూడా ఈ ఘటభోగమే ఇవన్నీ. ఈ రాజులు, సైన్యాలు, సేనాధిపతులు, మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు కదా, నా రాజ్యంలో ఉన్న కూడా నేను సేనలు సేనాధిపతులతోనే గడుపుతాను. మరి అదే భావం ఇక్కడ. నాకు ఏమైందో నిద్రపోయినాను, మేల్కొల వీళ్ళందరూ ఇక్కడ వచ్చే నన్ను ఈ పాన్పుపై పండబెట్టి వాళ్ళు పరిచర్యలు చేస్తున్నారు, ఇదంతా ఘటభోగము అని అంటాడు. అంటే నేను రాజ్యంలో ఉన్నా అడవిలో ఉన్నా నా పాలన ఇట్లనే ఉంటుంది. అంటే నువ్వు మరి రాజఋషి అని ఎట్లా నాకు సమాధానం చెప్పు అంటే, సరే చెప్తాను స్వామి మీరు అని చెప్పి అంటే, సరే చెప్పు అని అంటే, సరే మనం అందరం కలిసి ఇప్పుడు మన రాజ్యానికి పోదాము, ఆ రాజ్యానికి పోయిన తర్వాత నీకు నాతోని ప్రయాణం చేయండి, నీకు నిరూపిస్తాను అంటాడు. సరే అని అక్కడ రాజుకు మధ్యలో సామంతరాజు ఉన్నాడు కదా, ఆ సామంతరాజుకు ఆ ఒక ఆ ధనాన్ని ఇచ్చి అతనికి పంపించి అతని రథం ఏదైతే ఉన్నదో ఆ రథంలో ఈ యొక్క ఋషిని కూర్చుండబెట్టుకొని ఆ యొక్క రథసారథిగా అతనికి ఆ మంత్రిని ఆ సామంతరాజు వస్తాడు కనుక ముగ్గురు కూడా ఆ రథసారథిగా రాజు ఉంటాడు, వీళ్ళిద్దరు రథంలో కూర్చుంటాడు. కొద్ది దూరం పోయిన తర్వాత ఆపుతాడు, ఎందుకంటే ఆ నగరంలో ఉత్సవాలు జరుగుతుంటాయి కనుక ఆ ఉత్సవాల్లో మరి జరిగే చూసి మంత్రిని పిలిచి, ఈ మంత్రి ఆ పేరు చెట్టుని తీసుకొని రా అని చెప్తాడు. అంటే మంత్రి పోయి పేరు చెట్టి నేను రాజు రమ్మంటున్నాడంటే, అబ్బో నేను రాజు రమ్మంటున్నాడంటే ఎంతటి భాగ్యం, నేను రాజుతో కూర్చుండేటువంటి సమయం వచ్చిందని చెప్పి ఆ యొక్క పేరు చెట్టి వస్తాడు. పేరు చెట్టి వస్తే ఏం చేస్తాడంటే, మంత్రి ఆ 7 కుండలతో ఉన్నటువంటి ఒక దొంతి, ఆ దొంతి మీద ఒక దీపం ఉంది కదా, దొంతితో కూడుకున్న 7వ దొంతి మీద ఉన్నటువంటిది దీపం ఉంది కదా చిప్పలో, ఆ దీపము అనేటువంటి దొంతిని ఈ పేరు చెట్టుకి చుట్టబట్ట చేసి నెత్తిలో పెట్టండి అని అంటారు. అనగానే ఆ పేరు చెట్టు అబ్బో నేనేమో అనుకుంటే ఇతడేమో చేయబోతున్నాడు అని అంటే ఏమంటాడంటే, ఆ యొక్క దీపము కానీ ఆ యొక్క దొంతి కానీ తొలగినట్లయితే నీ తల నీ మెడలో ఉండదు అనకే. అమ్మో ఇంత పని ఎవరో చెప్పినట్టున్నది ఇతనికి, నేను రాజఋషిని అనేటువంటి మాట ఎవడో ఊదినట్టున్నది ఇతని చెవుల, రాజుగారి చెవులో పడింది కాబట్టి నాకు ఈ శిక్ష విధించినాడు అని చెప్పి, సరే స్వామి ఎందుకంటే రాజు కదా మరి మరి మళ్ళేమన్నాను, సరే స్వామి అంటే అతనికి ఆ 7 అంతరాల కుండలతో ఉన్నటువంటి దొంతి బోనాన్ని ఎత్తుతారు. ఎత్తి ఆ యొక్క చెప్పినాడు కదా, దొంతి తొలిగిన దీపము తొలిగిన కింద పడిన నీ యొక్క తల నీ మెడ మీద ఉండదు అన్నాడు కదా. కాబట్టి ఆ భయానికి అతడు ఏం చేస్తాడంటే, ఆ దొంతిని జాగ్రత్త చూస్తూ ఆ దీపం అనేటువంటి జ్యోతి ఎటు కదలకుండగా జాగ్రత్తగా చూసుకుంటా ఆ రథములో ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసినప్పుడు రాజు, మంత్రి, మళ్ళా తర్వాత ఋషి, పేరు శెట్టి, ఈ రథంలో ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురులో ఆ ముగ్గురు కలిసి ఆ యొక్క ఉత్సవాలలో పాల్గొని తిరుగుతుంటారు. కాబట్టి అక్కడ ఎన్నో వింతలు విశేషాలు, మరి కళాకారులు అక్కడక్కడ వాళ్ళు వచ్చేటటువంటి కళాకారులు ఎవరైతే ఉంటారో ఆ కళాకారులు కూడా అక్కడక్కడ వాళ్ళు మరి నాట్యం చేసేటువంటి వాళ్ళు నాట్యం చేస్తుంటారు. వింతలు విశేషాలు కళా ప్రదర్శనలు ఉంటాయి కదా, అలా కళా ప్రదర్శనలు చూసుకుంటూ వారికి సంభావన ఇచ్చుకుంటూ రాజు పోతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మరి ఈ రాజు ఏదైతే ఉన్నాడో మరి ఇతడు తిరిగినటువంటి రథంలో ఈ రాజు కూడా అక్కడ ఉన్నటువంటి వింతలు విశేషాలు దుకాణాలు ఎక్కడెక్కడ ఆపుతున్నారు, ఎక్కడెక్కడ కళా ప్రదర్శనలు చూస్తున్నారు, ఎవరికి సంభావనలు ఇచ్చుకుంటూ పోతున్నారు, ఈ ఋషికి తెలుసు, రాజుకు తెలుసు.
మరి ఇంట్లో కూడా అతడు కూర్చున్నాడు కదా పేరుశెట్టి. అదంతా తిరిగిన తర్వాత ఒక కాడ విశ్రాంతిగా ఆపుతారు. ఆపి, మంత్రి ఈ పేరుశెట్టి మీద ఉన్నటువంటి ఒక బోనాన్ని కిందికి దించు అంటే దించుతారు. దించిన తర్వాత పేరుశెట్టి అంటే రాజా అంటాడు. ఏమని అంటే ఇప్పుడు మనం అక్కడక్కడక్కడ ఉత్సవాలు తిరిగినాం కదా, ఉత్సవాలలో అక్కడ ప్రదర్శనలు చేసేటువంటి వారు అక్కడక్కడ ఏ ఏ ప్రదర్శనలు జరిగినాయి, అక్కడ ఎక్కడెక్కడ ఆగినాము, మనము ఎక్కడెక్కడ నేను సంభావన ఇచ్చినాను చెప్పు అని చెప్పి అడుగుతాడు. అడిగితే అతడు అంటాడు, స్వామి నేను మీరు నాకు బోనం కింద పడినా దీపం కింద పడినా నా తల నా మెడలో ఉన్నది అన్నారు కాబట్టి ఆ భయముతో నేను ఆ దీపమునే చూస్తూ మీతో తిరిగినాను. కానీ మీరు ఎక్కడెక్కడ ఆపినారు, ఎక్కడెక్కడ ఉత్సవాలు చూసినారు, ఏ ప్రదర్శనలు అనేటువంటి అవన్నీ కూడా నేను చూడలేదు. నా మనస్సు ఆ దీపంపై ఉన్నది, నా చూపు దీపముపై ఉన్నది స్వామి. అవన్నీ నేను చూసినా చూడనట్లే, అవి చూడలేదు, నేను దేనిని కూడా చూడలేదు. మీరు ఎక్కడెక్కడ ఆపినారో, ఏమేమి చూసినారో, ఏ ప్రదర్శనలు చేసి మీరు ఎవరికి సంభావన ఇచ్చినారో నాకు తెలియదు స్వామి అని అంటాడు. విన్నావా ఋషి అని అడుగుతాడు. విన్నాను అంటే మనం తిరిగినాము కదా, మన ఇద్దరము అక్కడక్కడ వింతలు విశేషాలు సంభావన ఇచ్చినాం కదా అంటే ఇచ్చినాము. మరి మనతోను కూడా పేరుశెట్టి తిరిగినాడు కదా అంటే తిరిగినాడు. మరి అతడు చూడలేదు అంటున్నాడు కదా, మరి మనతోనే నడిచినాడు కదా, మనతోనే తిరిగినాడు కదా, మరి అతడు ఈ యొక్క ఉత్సవాల్లో ఉన్నటువంటి ఏమి చూడలేదు అంటున్నాడు కదా అంటే అతని మనస్సు అతని చూపు అంతా కూడా ఎక్కడ ఉంది, ఆ దీపం మీద ఉన్నట్లు. నేను ఈ రాజ్యమును రాజ్య పాలన చేసిన నా యొక్క దృష్టి ఎక్కడ ఉన్నది అంటే నాది గురువాక్యముపై ఉండి నేను ఈ చేస్తున్నాను ఇదంతా. కాబట్టి లేని విధానాన్ని నేను ఆ యొక్క యాజ్ఞవల్కి అయినటువంటి తన గురుమూర్తి అనుగ్రహించినటువంటి యొక్క ఏ గురువాక్యం అయితే ఉన్నదో ఆ గురువాక్యంలో నేను పరిపాలన చేస్తున్నాను. కానీ మరి ఇక్కడ నేను ఈ రాజ్యంలో ఉన్న అడవిలో ఉన్న ఘటభోగమే కదా ఇదంతా ఘటభోగము. కాబట్టి నేను ఆ రాజయోగం అనేటువంటి మార్గములోనే నా చూపు నా దృష్టి ఇదంతా కూడా గురువాక్యంపై ఉండి పరిపాలన చేస్తున్నాను. కాబట్టి ప్రజలు నన్ను రాజ ఋషి అన్నారు. అంటే అబ్బో, ఇంత గురువు మీకు యజ్ఞవల్కి గురువు ఇంతటి గొప్పవాడా, ఆ గురువాక్యం లోపల పరిపాలన చేస్తున్నాం అని చెప్పి వంగి నమస్కారం చేస్తే, మీరు ఋషులు నమస్కారం చేయొద్దంటే, లేదు స్వామి అచల ఋషివి నీవే, అసలైనటువంటి ఋషివి నీవే, రాజ ఋషివి, నేను కానే కాదు, ఇంత తపస్సు చేసినా కూడా నా మనసు మరి ఇన్ని దిక్కులో ప్రయాణం చేస్తుంది. కాబట్టి మీ మనసు మీ చూపు మీ వాక్యము మీ మాట అంతా కూడా ఆ గురువాక్యం అందే ఉన్నది, దాన్ని నేను ఒప్పుకుంటున్నానని చెప్పి నమస్కారం చేసి అతడు వెళ్ళిపోయినాడట. అంటే ఈ విధముగా మరి ఇక్కడ మరి లోకులు చేసేటువంటివి ఏవైతే ఉన్నావో ఇక్కడ ఈ కలవారి మాటలు, మరి కళలో కళ మేల్కొన్నటువంటి మాటలు, కళలో ఉన్నటువంటి వారి యొక్క చేష్టలు, కళ మేల్కొన్నటువంటి వారి చేష్టలు ఎలా ఉంటాయి అని అంటే ఇలాంటి వారే అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మరి ఈ గురుపుత్రుడు గురునిచే కళను వదిలినటువంటి వాడు. కాబట్టి గురుపుత్రుడు అనేటువంటి వారు కళని వదిలి మేల్కలో ఉన్నవారు. కాబట్టి కలవారలు కారు గురుపుత్రులు. ఈ శరీరము ఉన్నంత వరకు పనులు చేస్తారు. కాబట్టి ఎలా చేస్తారు అంటే గురు మేల్కలో సకల వ్యవహారములు చేసి ఉండి లేనివారుగా చేస్తారు. కాబట్టి చేసిన చెయ్యనట్లే, అక్కడ సూచన చూడనట్లే కదా పేరుశెట్టి, ఆడ తిరిగినట్లే కదా. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు చేసిన చేయనట్లే, సూచన చూడనట్లే, అననట్లే. కాబట్టి అరయక కలవారి మాటలు వినకుండా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ కలనెడబాసిన మనుజులు కలలో పలి పనులు చేయ కలవారన కలవారు వారల వల ఎరుకను గురుని చేత వదిలెరుకలోన కలపని చేయ వలెదెరుకలోన కలవారంచని నోట పలుకుట అరయక పలికిన వారికి తొలగదు పాపము వదిలెరుకలోన అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ కలమేల్కలో ఉన్నటువంటి వారిని చూచి మరి కళలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ నిందలు చేస్తే ఏమన్నా అంటే అది ఎవరికి కలుగుతుంది ఆ పాపము అంటే ఆ కళలో ఉన్నటువంటి వాడు ఇతరుని నిందలు చేసి ఏమన్నా కూడా ఇతనికి పాపము తగులుతుంది. కాబట్టి
మరి ఇలాంటి పాపపుణ్యములను మరి ఇతడు ఎరుగుతాడా అంటే ఎరుగడు. ఎవరెరుగరు? గురుపుత్రుడైనటువంటి అశరీరి మరి పొగడడు, తెగడాడడు, ఎవరిని కూడా పొగడడు. మరి పొగిడితే పుణ్యం వస్తుంది, తిడితే పాపం వస్తుంది అంటే వాళ్ళని ఒకవేళ ప్రపంచంలో ఉన్నటువంటి కళలో వారిని ఇతడు ఏమన్నా అన్న పుణ్యాన్ని కొరకు ఏమన్నా ఇతనికి పుణ్యమన్నా మళ్ళా జన్మనే, పాపమన్నా కూడా జన్మనే. కాబట్టి ఈ రెండింటిని ఎరగడు. ఎవరెరగడు అంటే కలమేలుకొన్న మనుజులైనటువంటి గురుపుత్రులు మరి పొగడరు, వాళ్ళు తిట్టరు. కాబట్టి ఆ పొగడే అటువంటిది, తిట్టే అటువంటిది ఒక ఏదైతే ఉన్నదో విధి విధానాన్ని అది తెలుసుకొని గురుముఖత ఏమి అనకనే ఉంటాడు, ఏమనకనే పనులు చేస్తాడు. ఇతరులని తిట్టడు, మరి పొగడడు. ఒకవేళ తిట్టినట్లయితే ఆ పాపం మళ్ళీ వీనికి వస్తుంది, మళ్ళీ జన్మ వస్తుంది. కాబట్టి ఒకవేళ పొగిడినట్లయితే ఆ పొగిడినా మళ్ళా పుణ్యం వస్తుంది, మళ్ళా జన్మ వస్తుంది. కాబట్టి తిట్టడు, ఇతరులని పొగడడు. రెండు లేక తానే లేక చేసేటువంటి ఒక ఏ పనులు అయితే ఉన్నాయో ఆ పనుల్లో కూడా ఇతరులతో ఎలా ఉంటాడంటే ఏమనకుంటనే ఉంటాడు. కాబట్టి ఆ విధంగానే ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి నేను గురు మేల్కొన్న వాడిని కదా, కలలేని వాడిని కదా అని చెప్పి ఇతరులని నీవు తిట్టినట్లయితే అది నీకు పాపం వస్తుంది, మరి పొగిడినట్లయితే పుణ్యం వస్తుంది. కాబట్టి రెండు కూడా జన్మకు హేతువే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి గురువాక్యమందు నిరంతర మేలుకలో ఉండు అని చెప్పి అది అలాగా ఉంటేనే ఇది మరి కళ వీడినటువంటి మనుజులు గురుభక్తులని తెలియజేస్తూ ఈ కందార్థము ద్వారా మనకు కృష్ణ ప్రభు సందేశాన్ని ఇచ్చి మన సందేహాన్ని తీరుస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు అర్పణం.